వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని రకాలైనటువంటి భయము, ఆందోళన కలిగిన వాతావరణము ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వాళ్ళు తోచినట్టుగా ప్రవర్తించడము మీకు కాస్త ఇబ్బంది కలిగించే వాతావరణానికి కారణమవుతుంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఉద్యోగరీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి కారణం చేత కుటుంబంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. క్రితం మొక్కుకున్నటువంటి మొక్కుబడులను తీర్చగలుగుతారు. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. రాబోయే కార్తీక మాసంలో ప్రతిరోజు రుద్రకవచ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని కలిపి పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో, శివాలయంలో రెండు దేవాలయాలలో హరిచందనంతో స్వామివారికి అర్చన, అభిషేకం జరిపించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో, శివుడికి మారేడు దళాలతో అర్చన చెయ్యండి. అనుకున్న విధి విధానంగా వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా మంచి ఎదుగుదలని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరమైనటువంటి ఆటంకాలు క్రమేణా తొలగిపోతాయి. ప్రజా శ్రేయస్సు కోరి, కొంతమంది శ్రేయస్సు కోరి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు 10 మందిని ఆకర్షించడము మీ పరపతి పలుకుబడి పెరగడానికి ప్రత్యక్షంగా కారణమవుతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వృధా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్ర కవచ పారాయణ చెయ్యండి. ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ కార్తీక మాసంలో సోమవారము లేదా శనివారము, పంచమి, ఏకాదశి, త్రయోదశి తిథుల్లో 1,00,000 ఒత్తులు లేదా 1,00,000 ఒత్తులతోటి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో దీపారాధన చేయగలరు.